అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ ఇంటింటి ప్రచారం. టీడీపీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో అన్నదాతలకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సాగునీటి సంఘాల తుంగభద్ర డ్యాం వైస్ చైర్మన్ టమాటా హుసేన్, మాజీ ఉప సర్పంచ్ రమేష్ నాయుడు, ఉప సర్పంచ్ రాంపురం ఖాసిం వలీ, బూత్ కన్వీనర్ కొండల షఫీ లు అన్నారు. గురువారం గోనెగండ్లలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ కూటమి చేపడుతున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు జమ చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో గోళ్ల లక్ష్మీనారాయణ, కోత్తంటి పక్రురద్దీన్, కడపల చిన్న వెంకటేశ్వర్లు, బండమీద గోకారి, అక్బర్, గౌండ రహంతుల్లా, గోళ్ల నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలో ఈరోజు రైతు భరోసా రైతులకి పడడం జరిగింది. ఆ విషయాన్ని రైతులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. గతంలో వైసీపీ గవర్నమెంట్లో 12,500 మాత్రమే వేసేవాళ్ళు. ఈరోజు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇచ్చిన మాట ప్రకారంగా, అదేవిధంగా మా ప్రియతమ నేత బీవీ జగన్నాథ్ రెడ్డి గారు ఆయన కూడా చెప్పడం వల్ల ఈరోజు రైతు భరోసా రైతుల్లో 3,132 కోట్లు వేయడం జరిగింది. రెండో విడత కూడా 3,132 కోట్లు వేయడం జరిగింది. మూడో విడత జనవరిలో వేయడం జరుగుతుంది. 20,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి రైతుకి అందుతుంది. కాబట్టి సంతోషం వ్యక్తం మా గోనెగండ్ల ప్రజల తరఫున మేము ఈ కూటమి ప్రభుత్వానికి రైతులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మా ప్రభుత్వము చెప్పిన హామీలు ఒక్కొక్కటిగా చేయడం జరిగింది. గతంలో వైసీపీ గవర్నమెంట్లో పింఛను 50 రూపాయలు 100 రూపాయలు పెంచేవాళ్ళు. మేము 3,000 ఉన్న పింఛన్ని ఒకటే బారి వచ్చే ఫస్ట్ నెలలోనే 4,000 జన ఘనత ఒక చదవనాడికే దక్కింది. అలాగే దీపం పథకం కింద ప్రతి పేదలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెగా డిఎస్పీ వైసీపీ గవర్నమెంట్లో ఒక్క పోస్ట్ ఇచ్చే దాఖలాలు లేవు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా 16,342 పోస్టుల ఘనత ఒక కూటమి ప్రభుత్వంకి దక్కుతుంది. నాలుగోది బస్సులు ఫ్రీ మహిళలకి. రాష్ట్రంలో బస్సు ఫ్రీ ఇస్తారంటే ఆ రోజు వైసీపీ వ్యక్తులు ఇల్లేమి చేస్తారా, ఇల్లేమి చేయగలరా అనడం జరిగింది. అది కూడా నిరూపించడం జరిగింది. ఇంకోటి రైతులకి, మైనార్టీ సోదరులకి ప్రతి సంవత్సరం నమాజ్ చేసే వాళ్ళకి ప్రతి నెల 10,000, అదే చేసే వాళ్ళకి 5,000 రూపాయలు, 91 కోట్లు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి. ఆ ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది. కాబట్టి ప్రతి విషయంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందు పోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం 2-3 దఫాలుగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నాము. దాంతో నేను ఒకరిని. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంత అభివృద్ధి పనులు చేయగలమని మేము సభగా చెప్తున్నాం. గోనెగండ్ల